తిరుమల ఆలయం భక్తి నియమాలు పవిత్రతకు ప్రతీకగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. అయితే అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటన పెద్ద వివాదానికి దారితీసింది. తిరుమల కొండపై నిషేధంగా భావించే కేక్ కటింగ్ వేడుకలపై ఇప్పుడు పెద్ద చర్చే మొదలైంది. ఈ సంఘటనలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దివ్యల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనుజా పుట్టస్వామి కనిపించడం మరింత వివాదంగా మారింది. దీనికంటే ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఇలా తిరుమల కొండపై నిషేధంగా ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడము, సెలబ్రేషన్ చేయడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ వివాదం చర్చల్లోకి వచ్చింది. అయితే ఈ అంశంపై అసలు ఏం జరిగింది, ఏంటనే విషయాలను మా ప్రతినిధి శ్వేత ద్వారా తెలుసుకుందాం. తిరుమల పవిత్రతను కాపాడండి అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు. భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి పవిత్ర భావంతో రావాలి, వేరే ఉద్దేశంతో రావద్దండి, రీల్స్ చేయొద్దండి, లేకపోతే వీడియో షూట్స్ చేయొద్దండి అని ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా ఈ రీల్స్ చేస్తుండడం మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న గీతూ రాయల్ ఒక వీడియో చేశారు, దాని మీద కూడా నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అంతకు ముందు శివజ్యోతి మాట్లాడారు. సో అంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ చేసిన తర్వాత ఇలాంటివి చెయ్యొద్దు అని నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత కూడా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ మళ్ళీ రీల్స్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఒకటి ఫేమస్ అవ్వాలనా, లేకపోతే మీరు చెప్తే మేము ఎందుకు వినాలి అనేది ఒక క్వశ్చన్ అందరిలోనూ రేజ్ అవుతుంది. తాజాగా మీరు అన్నట్లుగా దువ్వాడ మాధురి అలాగే తనుజ వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ తో ఉన్నటువంటి పరిచయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తిరుమలకు వచ్చి అక్కడ ప్రత్యేక అతిథి గృహంలో కేక్ కట్ చేయడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎందుకు తీవ్ర విమర్శలకు దారితీస్తుందంటే నిషిద్ధ వస్తువులు తిరుమలకి తీసుకురాకూడదు అనేది ఒకటైతే మనందరికీ తెలిసిందే. మద్యము, మాంసము ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది ఇది కూడా వస్తుంది, కేక్ కటింగ్. కేక్, క్యాండిల్ అనేది అన్య మతానికి సంబంధించినవి కాబట్టి అసలు అక్కడికి ప్రస్తుతం అనుమతినివ్వరు. వీళ్ళ కళ్ళు కప్పి అంటే చెకింగ్ పాయింట్స్ ఉంటాయి, మనకు చెక్ పోస్టులు ఉంటాయి. మనం బస్ లో వెళ్తున్నప్పుడు కూడా బస్సులు ఆపి కిందకి దిగి చెక్ చేస్తారు, కార్ లో వెళ్తున్నప్పుడు కూడా మొత్తం చెక్ చేసే పంపిస్తారు. వాళ్ళ కళ్ళు కప్పి ఈ పదార్థాలు పైకి ఎలా వచ్చాయి? ఇంతకు ముందు మద్యం, మాంసానికి సంబంధించి కూడా తిరుమలలో కనిపించినప్పుడు మెట్ల మార్గంలో కూడా ఒక వ్యక్తి మాంసాన్ని తింటూ పట్టుబడినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఈ టీటీడీ విజిలెన్స్ అధికారులు మళ్ళీ చర్యలు చేపట్టడం మళ్ళీ యథావిధిగా మామూలు అయిపోయింది. అంటే తిరుమల పవిత్రతను టీటీడీ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. ఏదైనా కానీ ఇలాంటి నిషేధం ఉన్న ప్రదేశాల్లో ఏవి తీసుకురాకుండా ఎన్నో జాగ్రత్తలు చేస్తుంది అని చెప్తా ఉంటారు. అది కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే తిరుమల కొండపైకి ఇలా కేక్ ఎలా వచ్చింది? మీరు అంటున్నది నిజమే. ఎందుకంటే నిషిద్ధ వస్తువులు పైకి తీసుకురాకూడదు, దానికి సంబంధించిన చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయినా కూడా వాళ్ళ కళ్ళు తప్పి ఇది లోపలికి ఎలా వచ్చాయి అనేది ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ప్రత్యేకించి ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతకు ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోయినా ఇంతకు ముందు పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేశారు, దానికి సంబంధించి అడిగారు. అంతకు ముందు మద్యం తీసుకొచ్చారు, మెట్ల మార్గంలో మాంసం తింటూ పట్టుబడ్డారు. సో వాళ్ళకి అసలు ఎలా వచ్చింది, ఎక్కడ లోపం ఉంది అనేది మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అసలు ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది టీటీడీ అధికారులు కూడా సమగ్ర విచారణ చేస్తాం, దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది అయితే ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఇంకో విషయం ఏంటంటే శ్వేత, ఇప్పుడు ఇక్కడ దివ్యల మాధురి, తనుజ వాళ్ళ వీడియో చూసినా కూడా అది తిరుమలలో వాళ్ళకు స్పెషల్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్ లో ఆ సెలబ్రేషన్స్ అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంతకు ముందు ఈ రూమ్స్ కాకుండా ఇప్పుడు గీతూ రాయల్ కావచ్చు, ఆ తర్వాత ఇంతకు ముందు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు డైరెక్ట్ కొండపైకి డైరెక్ట్ రీల్స్ తీసుకోవడము, డాన్స్ వీడియోలు చేయడము, ఆ కొండపైకి వెళ్ళి ఇట్లా మెట్ల మార్గంలోనే ఇట్లా వాళ్ళందరికీ భక్తులు వస్తుంటే వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళను కొంచెం అవమానకరంగా మాట్లాడము, ఇవన్నీ జరిగినవి. సో అప్పటి నుంచి టీటీడీ అధికారులు మేము స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నాం, కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే వస్తున్నారు. కానీ అలా తీసుకుంటే మరి ఇప్పుడు ఇది జరగకూడదు కదా, అసలు ఇది ఖచ్చితంగా అక్కడ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? మీరు అన్నది కరెక్టే. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు మన మీద స్వీయ నియంత్రణ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే తిరుమలలోకి వచ్చినప్పుడు, ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఆఫీస్ కి వచ్చినప్పుడు ఆఫీస్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ ప్లేస్ రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ చెప్పిన తర్వాత కూడా చేయడం అనేది వాళ్ళ నిర్లక్ష్యం కూడా కావచ్చు. ఎందుకంటే అధికారులు చెప్తూనే ఉన్నారు,
ఎందుకంటే చిన్నపిల్లలు కాదు, వీళ్ళేమి తెలియని వ్యక్తులు అయితే కాదు. అవును అవును ఫోన్స్ ఎక్కడ ఆనంద నిలయం వరకు మనకు తీసుకెళ్ళనివ్వరు. ఖచ్చితంగా ఫోన్స్ బయట పెట్టి వెళ్ళాలి. దర్శనం తర్వాత బయట ఆ గోపురం బయట నుంచి ఒక ఫోటో తీసుకుంటారు. ఎవరైనా సరే మేము తిరుమలకి వెళ్ళొచ్చాం అని చెప్పడానికో, లేకపోతే ఆ బయట ఇంతకు ముందు వెయ్యికాళ్ళ మండపం ఉంది. ఆ ప్లేస్ లో కూర్చొనో మేము తిరుమలలో ఉన్నామని చెప్పుకోవడానికి ఒక ఫోటో తీసుకుంటారు. ఇంతకు ముందు కూడా మాధురికి సంబంధించి దువాడ శ్రీనివాస్‌తో తిరుమలకు వచ్చినప్పుడు అక్కడ రీల్స్ చేసింది అనే వివాదం ఎంత పెద్ద అవును వివాదం అయిందో మనందరికీ తెలిసిందే. అవును దాని తర్వాత వరుసగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ శివజ్యోతి ఉమ్, మేము ప్రసాదం ప్రసాదం అడుక్కుంటున్నాం అన్నారు. అవును తను అవును తెలిసి చేసిందా? తెలియక చేసిందా? తర్వాత తను క్షమాపణ అయితే చెప్పింది. సో ప్రతిసారి ఇలా చెయ్యడము, తర్వాత క్షమాపణలు చెప్పడం మామూలైపోయింది అనేది ఒక వివాదం అయితే, తిరుమలలో రీల్స్ చేస్తే మేము ఫేమస్ అవుతాము అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇది కట్ చేయాలి అనేది నెటిజన్స్ వాదన. ఎందుకంటే తిరుమలలో ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఆ ఆరాతోనే వెళ్తాం కాబట్టి అందరికీ అదే ఆరా ఉంటుంది కాబట్టి ఇలాంటి రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలి అనే అభిప్రాయాన్ని మానుకోండి అని చెప్తున్నారు. ఇంకో రెండో విషయం విషయం ఏంటంటే ఇక్కడ చెప్పండి వీళ్ళందరినీ దాటి కేక్ లేకపోతే క్యాండిల్ అనే వస్తువులు పైకి ఎలా వెళ్ళాయి అనే దానికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఖచ్చితంగా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నారు. మూడోది ఏంటంటే ప్రతిసారి నిషేధ వస్తువులు పైకి ఎలా వెళ్తున్నాయి అనే దాని మీద టీటీడీ ఇంకొకసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఈ వీడియోకి సంబంధించి నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు, తిడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని సార్లు ఇంత మందికి జరుగుతున్నా కూడా మీరు ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అని. సో ఫైనల్ గా టీటీడీ అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాది ఇప్పుడు మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్లు అనేది ఇది కొత్త కాదు. చాలా రోజుల నుంచి కొంతకాలంగా ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి ఇట్లా ఇష్టానికి రీల్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా ఈ కేక్స్ కూడా తీసుకెళ్లడం, వాళ్ళ వస్తువులను కూడా దొంగచాటుగా తీసుకెళ్తున్నారు. మీరు చెప్పినట్టు ఎవరో కళ్ళు కప్పి తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. అంటే మామూలుగా టీటీడీ అధికారులు అంత భద్రతలు పెంచినా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్‌కి అక్కడ ఏమన్నా పీఆర్ టీమ్ ఏమన్నా ఉందంటారా? లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా చేసి వాళ్ళు కళ్ళు కప్పి మరి వెళ్తున్నారా? ఇట్లాంటి కోణంలో ఏమన్నా ఉండే అవకాశాలున్నాయా అట్లా? అలా పిఆర్ టీమ్ అనేది సెపరేట్ గా ఉండదు. ఎందుకంటే తిరుమలలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ స్వామివారి కోసమే పనిచేస్తారు. అక్కడ అవును. నిషేధ వస్తువులు తీసుకెళ్లకూడదు అనేదైతే ఆల్మోస్ట్ 90% అందరూ పాటిస్తారు. ఏ 10 మందో ఒకటి ఫేమస్ అవ్వాలనో, లేకపోతే వీళ్ళు చెప్తే మేము ఎందుకు వినాలనో అన్న ఉద్దేశంతో తీసుకెళ్తారు. మూడో వ్యక్తులు తీసుకెళ్తారు. తెలియకుండా తీసుకెళ్లడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే నిషిద్ధ వస్తువులు, ప్లాస్టిక్ కూడా మనం చూస్తాం తిరుమలలోకి తీసుకెళ్లనివ్వరు. ప్లాస్టిక్ కూడా నిషేధం విధించారు కాబట్టి అక్కడికి ఏం తీసుకెళ్లకూడదు అనేది చాలా క్లారిటీగా ఉంది. రెండోది మీరు అడిగారు. సో వాళ్ళకి పిఆర్ టీమ్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు కళ్ళు కప్పి తీసుకెళ్తున్నారు అంటే ఖచ్చితంగా కళ్ళు కప్పే తీసుకెళ్ళుంటారు. ఏదో ఒక మ్యానిపులేట్ చేస్తే తీసుకెళ్ళుంటారు. లేదు అంటే మేబీ ఎక్కడైనా పెట్టుకొని తీసుకెళ్ళినా ఉండొచ్చు. సో దానికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే దీని గురించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట కెమెరాస్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనేది ప్రతిదీ వాళ్ళకి రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఫోకస్ గా చేస్తారు. ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికి వారు స్వీయ కంట్రోల్లో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేది. ఎందుకంటే ప్రతిసారి అధికారులే మన మీద ఫోకస్ చేయాలి అంటే మనం చిన్నపిల్లలం కాము అనేది ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టీటీడీ అధికారులు దర్యాప్తు చేపట్టి ఖచ్చితంగా మాధురిపై, తనుజపై చర్యలు తీసుకుంటారని మీరు చెప్తున్నారు కదా! అంటే వీళ్ళ ఇద్దరి మీదే చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఒక 2 వీక్స్ బ్యాక్ మనం చూసుకుంటే గీతూ రాయల్ కూడా అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి డాన్స్ వీడియోలు, రీల్స్ కూడా చేశారు డైరెక్ట్ కొండపైనే. సో ఇంతకుముందు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా అలా చేయడం జరిగింది. మరి వాళ్ళ మీదైనా కూడా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేకపోతే వీళ్ళిద్దరి మీదనే ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా శ్వేత? లేదు లేదు. అంటే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవడం అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ వాళ్ళకు వార్నింగ్స్ అయితే వెళ్తున్నాయి. ఓకే. టీటీడీ నుంచి వార్నింగ్ వచ్చే బదులు నెటిజన్స్ దగ్గర నుంచి ఎక్కువగా వస్తుండడంతో శివజ్యోతి విషయంలో కూడా మనం చూసాము. నేను వెంకటేశ్వర స్వామిని నేను ఆరాధిస్తాను. నాకు పిల్లల్ని ఇచ్చిన దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను కావాలని చెయ్యలేదు. ఏదో చేశాను రీల్స్ విషయంలో అని చెప్పి చేయడం బట్టి వాళ్ళు సారీ చెప్పి ఆ రీల్ ని డిలీట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి. సో కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఈ టీటీడీ అధికారులే చెప్పాలి. ఓకే. థ్యాంక్ యూ శ్వేత. సో ఇది పరిస్థితి అక్కడ. ఈ వివాదాలనేవి రోజు రోజుకి ముదురుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు
చాలామంది అక్కడ ఇలా రీల్స్ చేయడం కానీ, తిరుపతి కొండపై మాంసం తీసుకెళ్లడం, ఇలా కేక్ తీసుకెళ్ళి మరి సెలబ్రేట్ చేసుకోవడం ఇలా జరుగుతూనే ఉంది. ఇప్పుడు చూస్తే దివ్యల మాధురి మళ్ళీ 'బిగ్ బాస్' ఫేమ్ తనూజ కూడా అదే కోవకు వచ్చేసారు. ఆ వివాదంలో వాళ్ళు చిక్కుకున్నారు. మరి దీనిపై అసలు టీటీడీ అధికారులు వీళ్ళ నిర్లక్ష్యం ఉందా? లేకపోతే వీళ్ళకి తెలియకుండా జరుగుతుందా? అనేది మనకు తెలియాలి అంటే అసలు వీళ్ళు ఎలాంటి కఠిన చర్యలు ఏ ఏ విధంగా తీసుకోబోతారు? అసలు వాళ్ళ దర్యాప్తులో ఏం తేలుతుంది అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి.